ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అన్న పెళ్లినాటి ప్రమాణాలను పాటిస్తూ ఓ భర్త ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎంతో ప్రాణంగా ప్రేమించి పెళ్లాడిన భార్య అచేతన స్థితిలో ఉన్నా అతడిలో అణువంతైనా ప్రేమ తగ్గలేదు. భార్యను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అన్నీ తానై అన్ని సేవలు చేస్తూ స్వచ్ఛమైన ప్రేమకు అర్థం చెబుతున్నాడు. కర్ణాటక కోలార్ జిల్లా దొడ్డకడటూరుకు చెందిన రఘు, దివ్య ప్రేమించుకున్నారు. ఎప్పటికీ విడిపోవద్దనుకున్నారు. కానీ పెళ్లికి కులాలు అడ్డొచ్చాయి. అయితేనేమనుకుని పెద్దలను ఎదిరించి అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. చిలకా గోరింకల్లా నూతన జీవితాన్ని మొదలుపెట్టారు. 4 ఏళ్లు 4 క్షణాల్లా గడిచిపోయాయి. వీరి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతోంది. ఈ మధుర క్షణాలను మరింత పెంచుతూ దివ్య గర్భవతి అయ్యింది. తమ ప్రేమకు ప్రతిరూపం కోసం రఘు, దివ్య 1000 కళ్లతో వేచి చూశారు. ప్రసవ గడియలు రానే వచ్చాయి. స్థానికంగా ఉన్న సెయింట్ మేరీ ఆసుపత్రిలో రఘు ఆమెను చేర్పించాడు. వైద్యులు మత్తుమందు ఇచ్చారు. ఆ మత్తు తర్వాత మళ్లీ దివ్యకు మెలకువ రాలేదు. ఏమైందని అడిగితే దివ్య అచేతన స్థితిలోకి వెళ్ళిందని వైద్యులు చెప్పారు. తన హృదయంలో నిండా కొలువై ఉన్న భార్య అచేతనంగా మారిందన్న వార్తతో రఘు ఉండిపోయాడు. దివ్య మాట్లాడలేదని, నడవలేదని, తాను కదిపితే తప్ప కనీసం చెయ్యి కూడా కదపలేదన్న నిజాన్ని దిగమింగుకున్నాడు. భార్యను వీడలేననుకున్నాడు. భార్యే సర్వస్వంగా బతికే రఘు ఆమెకు అన్నీ కావాలనుకున్నాడు. 4 ఏళ్లుగా ఆమెకు సేవలు చేస్తూ ప్రేమకు, పెళ్లికి అర్థమంటే ఏంటో నిరూపిస్తున్నాడు.